అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో సోదరులు మన్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన దాదాపుగా ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి బయట తిరుగుతున్న ప్రజలకి వాటర్ సౌకర్యం కానీ అలాగే మజ్జిగ కానీ కావాలని, అలాగే వాళ్ళ మున్సిపాలిటీ కూడా వాటర్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సమ్మర్ని ఎదుర్కోవడానికి. సో అందులో భాగంగా మా సోదరులు ఇవాళ 2-3 సెంటర్లు ఇవాళ చలివేంద్రం పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంకా ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఈ విశాఖపట్నంలో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా, అలాగే ఎక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు మజ్జిగ కేంద్రాలు కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సోదరులు పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరిగే విధంగా మీ అందరి దీవులను అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఏడాదిలాగా ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 29వ వార్డులో జిల్లా పరిషత్ జంక్షన్లో గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మొదటి రోజు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు వాటర్ సదుపాయం ఇక్కడ కల్పించాము. ఈరోజు ఒక పాయింట్ కాదు, ఈ వార్డులో ఈసారి మెయిన్ జంక్షన్లో 3 పాయింట్ల వరకు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికీ మా నాన్నగారి పేరు మీద ఈ సొసైటీ ఏర్పాటు చేసి, ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికి ఇది 23వ సంవత్సరం ఇది. అంతేకాకుండా మా నాన్నగారి పేరు మీద మా సొసైటీ పేరు మీద మేము పలు సేవా కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఉచిత స్వర్గరథం అని ఒక లాస్ట్ జర్నీ వ్యాన్ ఏర్పాటు చేసి వార్డులోని చుట్టుపక్కల ఎవరికి చనిపోయినా ఉచితంగా సేవ చేసి, ఉచితంగా సర్వీస్ చేసి వార్డులో పబ్లిక్ మనల్ని పొందుతున్నాము. రానున్న రోజుల్లో మా సొసైటీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని, మరింత ప్రజలకు చేరువగా ఉండాలని ఈ ఉమ్మడి పార్టీ తరఫున మేము ప్రజల్లోకి మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ప్రజలకి ఈ వేసవిన అవకాశం ఉన్నంత వరకు పలు చోట్ల ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాటర్ని మజ్జిగని ఏర్పాటు చేసి ప్రజలకి దగ్గరగా ఉండాలని, సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు, ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్న మరింత సేవా కార్యక్రమం చేస్తామని ఈ ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరం ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.